మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ గాజర్ల రవి ఎన్కౌంటర్ మృతుల్లో చలపతి భార్య అరుణ, తర్వాత ఏఓబి స్పెషల్ జోన్ ఏసీఎం అంజు, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మృతి, శాంతి చర్చల ఎజెండా తయారీలో కీలకంగా వ్యవహరించిన గాజర్ల రవి అని చెప్పేసి. ఎందుకంటే ఈ గాజర్ల రవి గతంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు శాంతి చర్చలకు పిలిస్తే ఒక 5 మంది వస్తే ఆ 5 మంది ప్రముఖులలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ గాజర్ల రవి. అంటే కీలకంగా ఉన్నాడు, అంటే శాంతి చర్చలకు వచ్చినప్పుడు ఆ చర్చల్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయన మొత్తం మీద అప్పుడు లొంగిపోవాలి, తర్వాత ఇక్కడ ఉండాలి అట్లా అంటే లేదు అట్లా ఎట్టి పరిచయం కాదు, ప్రజల కోసం తర్వాత ఇప్పుడు అంటే ఒక ఎజెండా కోసం కొట్లాడుతూ ఉన్నాం కాబట్టి 100% నెరవేరాలి, ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి అట్లా వెళ్ళిపోయిందట. మళ్ళీ గాజర్ల రవిని ఎన్కౌంటర్ చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం కొండమొదలు దగ్గర బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు చనిపోయారు. అయితే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్, ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి ఆలియాస్ ఉదయ్, ఈస్ట్ జోన్ కార్యదర్శి రవి వెంకట చైతన్య ఆలియాస్ అరుణ, ఇక ఏఓబి స్పెషల్ జోన్ ఏసీఎం అంజు ప్రాణాలు కోల్పోయారు. అక్కడ 3 AK-47 వెపన్స్ స్వాధీనం చేసుకున్నారంట. ఏమైనా మరి స్వాధీనం అయితే చేసుకుంటారు, నిజంగా వస్తాయా లేకపోతే వీళ్ళే చేస్తారా ఏదో తెలియదు, కానీ వెపన్స్ అయితే చేసుకుంటారు, అంటే ఆయుధాలు. మొత్తం మీద మావోయిస్టుల ఏరివేత జరుగుతూ ఉంది.